పితా పుత్ర పవిత్రాత్మ నామమున ఆమేన్. ప్రభువు మీతో ఉందురుగాక. పునీత మత్తయి గారు రాసిన పవిత్ర సువిశేషములోని భాగము. పునీత మత్తయి గారు రాసిన శుభవార్త 25వ అధ్యాయము 1వ వచనం నుండి 13వ వచనం వరకు. పరలోక రాజ్యము ఇట్లుండును. 10 మంది కన్యలు తమ కాగడాలతో పెళ్లి కుమారునకు స్వాగతిమి ఎదురేగిరి. అందు 5 వివేకవతులు, మరి 5 అవివేకవతులు. అవివేకవతులు తమ కాగడాలతో పాటు నూనెను తీసుకొని పోలేదు. వివేకవతులు తమ కాగడాలతో పాటు పాత్రలలో నూనెను తీసుకొని పోయిరి. పెళ్లి కుమారుని రాక ఆలస్యము కాగా వారెల్లరూ కునికి నిద్రించుచుండిరి. అర్ధరాత్రి సమయమున, ఇదిగో పెళ్లి కుమారుడు వచ్చుచున్నాడు, అతనికి ఎదురు వెళ్ళుడు అని కేక వినిపెడెను. అప్పుడు ఆ కన్యలందరూ నిద్ర నుండి మేల్కొని తమ కాగడాలను సవరించుకొనసాగిరి. అవివేకవతులు వివేకవతులతో, మా కాగడాలు కొడిగట్టుచున్నవి, మీ నూనెలో కొంత మాకీయుడు అని కోరిరి. అందుకు ఆ వివేకవతులు, మాకు మీకు ఇది చాలదు, అంగడికి వెళ్ళి కొని తెచ్చుకొనుడు అనిరి. వారు కొనుటకు పోయిరి. ఇంతలో పెళ్లి కుమారుడు రానే వచ్చెను. సిద్ధముగానున్నవారు అతని వెంట వివాహ మహోత్సవమునకు వెళ్ళిరి. ఆపై తలుపులు మూయబడెను. తరువాత మిగిలిన కన్యలు వచ్చి, ప్రభు ప్రభు తలుపు తీయుడు అని మొరపెట్టిరి. ఆయన, నేను మిమ్ము ఎరుగనని నిశ్చయముగా చెప్పుచున్నాను అనెను. కనుక మెలకువతో ఉండుడు, ఏలైనా ఆ దినమును ఆ గడియను మీరెరుగరు. ఇది క్రీస్తు ప్రభుని సువిశేషము. క్రీస్తువా మీకు స్తుతి కలుగునుగాక. దివ్యవాణి టీవీ ప్రేక్షకులందరికీ యేసుక్రీస్తు నామములో శుభాభివందనములు. క్రీస్తునాథుని యందు ప్రియ సహోదరి సహోదరులారా, ఈరోజు శ్రీసభ పునీతులు వేదాంత పండితులైనటువంటి పునీత అగస్తీని గారి యొక్క పండుగను కొనియాడుతూ ఉంది. వారి యొక్క కాలంలో సువార్తను పరిరక్షించినటువంటి, స్వార్థ ప్రబోధాన్ని రక్షించినటువంటి ప్రముఖులలో ఒకడైనటువంటి వారు పునీత అగస్తీను గారు. పునీత అగస్తీను గారు జ్ఞానము ప్రతిభ కలిగినటువంటి గొప్ప వ్యక్తి, బాగా విద్యా ప్రావీణ్యం ఉన్నటువంటి వ్యక్తి. కానీ పెరిగి పెద్దవాడైనటువంటి తర్వాత ఆయన లోకంలోనికి పడిపోయాడు, లోక ఆశలలోనికి నెట్టబడ్డాడు. 15 సంవత్సరాల పాటు ఒక స్త్రీతో సత్సాంగత్యాన్ని, అదేవిధంగా సహజీవనాన్ని గడిపినటువంటి వ్యక్తి. ఎన్నో దురాశలు, ఎన్నో రకరకాలైనటువంటి అలవాట్లకు లోనైనటువంటి ఆయన, ఇదంతా చూసినటువంటి ఆయనకు అర్థమైనటువంటి ఒక జీవిత సత్యం ఏంటి అంటే, దేవుని యొక్క తోడ్పాటు లేకుండా, దేవుడు లేకుండా నేనేమీ చేయలేను, నేనేమీ కాలేను అనేటువంటి సత్యాన్ని ఆయన గ్రహించగలిగాడు. అందుకే ఆయన రాసినటువంటి చాలా గొప్ప పుస్తకము కన్ఫెషన్స్ అనేటువంటి పుస్తకంలో ఈ విధంగా రాస్తూ ఉన్నారు. ఏమని? ప్రభువా, నీవు మమ్ము నీ కొరకే సృజించితివి, నీ యందు విశ్రాంతి పొందే వరకు మా ఆత్మలకు శాంతి లేదు అని చెప్పి ఎంతో గొప్పగా ఆయన తన యొక్క జీవిత సత్యాన్ని రాయటం అనేటువంటిది జరుగుతుంది. ప్రియ సహోదరి సహోదరులారా, ఇంత పాపపు జీవితాన్ని జీవించినటువంటి ఆయన దేవుని యొక్క కృప ద్వారా తన యొక్క జీవితాన్ని మార్చుకొని ఇదిగో దేవునికి సాక్ష్యం ఇచ్చేటువంటి గొప్ప సేవకుడయ్యాడు. పునీత అగస్తీను గారు ఫలించినటువంటి మోనికమ్మ గారి యొక్క ప్రార్థన ఫలితం. మోనికమ్మ గారు తన యొక్క కుమారుని కోసము నిరవధికంగా ప్రార్థన చేసింది. తన యొక్క కుమారుడు మారాలని కోరుకుంటూ కన్నీటి ప్రార్థన చేసింది. పునీత పేతురు గారు రాసినటువంటి 2వ లేఖలో 3వ అధ్యాయము 9వ వచనంలో మనం ఈ విధంగా చదువుతూ ఉన్నాం. ఎవరును నాశనము కావాలనని దేవుడు కోరడు, అందరూ పాపము నుండి విముక్తులు కావాలననియే దేవుని యొక్క కోరిక. అందరం కూడా రక్షింపబడాలన్నటువంటిది దేవుని యొక్క కోరిక.
ఈ రక్షణను అందిపుచ్చుకోవడానికి నిరంతరము మనందరం కూడా ప్రయత్నం చేయాలి, సిద్ధంగా ఉండాలి. ఈరోజు మనం చదివినటువంటి సువిశేషంలో అవివేకవతులు వివేకవతులను గురించి చదువుతూ ఉన్నాం. దేవుని యొక్క రాజ్యంలోనికి, వివాహ విందులోనికి ఆ యొక్క రాకుమారుని, పెళ్లి కుమారుని ఆహ్వానించడానికి 5 మాత్రమే అన్నింటినీ ఏర్పాటు చేసుకుని సిద్ధంగా ఉన్నారు. 5 సిద్ధంగా లేరు. దేవుని యొక్క రక్షణను పొందడానికి మనము నిరంతరము ఎల్లప్పుడూ కూడా సిద్ధంగా ఉండాలి. మోనికమ్మ గారు తన యొక్క కుమారుడు రక్షింపబడాలని నిరంతరము ప్రార్థన చేసి తన యొక్క కుమారుని కొరకు ఇదిగో ఈ యొక్క రక్షణ బాటను ఆమె ఏర్పాటు చేసింది తన యొక్క కన్నీటి ప్రార్థనతో. కాబట్టి ఫలించినటువంటి మోనికమ్మ గారి యొక్క ఫలితమే, ప్రార్థన ఫలితమే పునీత అగస్తీను గారు. కాబట్టి ప్రియ సహోదరి సహోదరులారా, ప్రార్థన నీ యొక్క జీవితాన్ని మారుస్తుంది అనడంలో ఎటువంటి అతిశయోక్తి లేదు. మోనికమ్మ గారి యొక్క ప్రార్థన అగస్తీను గారిని పుణ్యాత్ముని చేసింది. ఇక రెండవదిగా ప్రియ సహోదరులారా, దేవుని యొక్క కృపను పునీత అగస్తీను గారు అందిపుచ్చుకున్నటువంటి విధానం. మళ్ళీ మళ్ళీ తన యొక్క పాత జీవితానికి తిరిగి వెళ్ళాలని పునీత అగస్తీను గారు తలంచినా కానీ దేవుని యొక్క కృప తనను అలా గట్టిగా బంధించి ఉంచింది. మనము రోమీలకు రాయబడినటువంటి లేఖలో 13వ అధ్యాయము 14వ వచనంలో చదువుతూ ఉన్నాం. ప్రభు అయిన యేసుక్రీస్తును ధరించి మీ శరీర ఇచ్చలను తృప్తిపరచుటలో మీరు శ్రద్ధను చూపుట మానివేయుడు. ప్రతి ఒక్కరికి ఇటువంటి కోరిక, బలమైనటువంటి కోరిక ఉండాలి. నేను ఈ లోక ఆశలను నా యొక్క జీవితంలో అనుసరించడం ద్వారా నా యొక్క శరీరేచ్ఛలను తృప్తిపరచుకోవటమే కానీ దేవునికి నేను దూరం అవుతున్నాననేటువంటి స్పృహ ప్రతి ఒక్క విశ్వాసిలోనూ ఉండాలి. అగస్తీను గారు దేవుని యొక్క కృపను పొందిన తర్వాత ఇదిగో ఈ లోకము నన్ను సంతృప్తిపరచదు, ఈ లోకము ద్వారా నేను నిజమైనటువంటి ఆనందాన్ని, సంతోషాన్ని అనుభవించలేను, ఈ లోక వ్యామోహములు నన్ను దేవునికి దూరం చేరుస్తాయే తప్ప దగ్గరకు చేర్చలేవు అని బలంగా నమ్మాడు. కాబట్టి వాటన్నిటిని కూడా వదిలిపెట్టగలిగాడు. వాటన్నిటికి కూడా దేవుని యొక్క కృపతో దూరంగా వెళ్ళగలిగాడు, దేవునికి దగ్గరయ్యాడు. ప్రియ సహోదరులారా, యోహాను సువార్తలో 15వ అధ్యాయము 5వ వచనంలో మనం చదువుతూ ఉన్నాం. దేవుని యొక్క కృప లేకపోతే, దేవుడు లేకపోతే మనం ఏమీ కూడా సాధించలేము, ఏమీ కూడా చేయలేము అని. ఇదిగో దేవుని కృపతో సహకరిస్తే ఏదైనా సాధ్యమవుతుంది. పునీత పౌలు గారు దేవుని యొక్క కృపతో తన యొక్క జీవితాన్ని అంకితం చేశాడు. కాబట్టి ఇదిగో ఒక పునీతునిగా ప్రజలందరకు, యూదులకు, అన్యులకు స్వార్థను ప్రకటించి ప్రజలను దేవుని వైపు నడిపించేటువంటి గొప్ప మహద్భాగ్యాన్ని ఆయన పొందగలిగాడు. దేవుని యొక్క కృప తనలో పరిపూర్ణంగా తాను నిలుపుకోగలిగాడు. పునీత అగస్తీను గారు కూడా ఇదే దేవుని యొక్క కృపను తనలో పరిపూర్ణంగా నిలుపుకోగలిగినటువంటి విశ్వాసాన్ని తనలో మనం చూస్తూ ఉన్నాం. కొరింథీలకు రాయబడినటువంటి 2వ లేఖలో 5వ అధ్యాయము 17వ వచనంలో మనం చదువుతున్నాం కదా, ఎవరైనా క్రీస్తునందున్న ఎడల అతడు నూతన సృష్టి. అగస్తీను గారు క్రీస్తులో భాగమయ్యాడు. క్రీస్తు యొక్క సువార్తలో ఆయన భాగమయ్యాడు. క్రీస్తు యొక్క సువార్తను ప్రకటించడంలో తనను తాను ఇదిగో ఒక భాగంగా చేసుకున్నాడు. కాబట్టి ఆయన పాత జీవితం నుండి ఒక నూతనమైనటువంటి వ్యక్తిగా తాను మారగలిగాడు. ఒక నూతనమైనటువంటి సృష్టిగా పునీత అగస్తీను గారు మారగలిగాడు. ప్రియ సహోదరులారా, క్రీస్తును అనుసరించడం ద్వారా, క్రీస్తు యొక్క వ్యక్తిత్వాన్ని మన జీవితంలోనికి ఆపాదించుకోవటం ద్వారా, క్రీస్తు యొక్క తత్వాన్ని మనం ధరించడం ద్వారా మనం కూడా ఒక నూతనమైనటువంటి వ్యక్తిగా మారగలుగుతామనేటువంటి విషయాన్ని మనందరం కూడా జ్ఞాపకం చేసుకుందాం. మారాలనేటువంటి ఆశ, ఇదిగో ఈ లోక వ్యామోహములకు దూరంగా ఉండాలనేటువంటి బలమైనటువంటి కోరిక నీలో ఉంటే నువ్వు క్రీస్తుని ధరించగలుగుతావు. నీవు క్రీస్తుని ధరిస్తే ఒక నూతనమైనటువంటి సృష్టిగా నువ్వు మారగలుగుతావు. ప్రియ సహోదరి సహోదరుడా, రోమీలకు రాయబడినటువంటి లేఖలో 5వ అధ్యాయము 20వ వచనంలో పునీత పౌలు గారు ఒక చక్కని మాట చెప్తారు. పాపము ఎచ్చట పెరిగెనో అచ్చట దేవుని కృపావరములు అంతకంటే అధికమయ్యెను అని. నువ్వు బలహీనుడిగా ఉన్నావని, పాపము నిన్ను కబళించడానికి చూస్తుందని, సాతాను నిన్ను నాశనం చేయడానికి చూస్తుంది అని నువ్వు భయపడాల్సిన అవసరం లేదు. ఎందుకంటే ఇదిగో పాపము నీ చుట్టూ పేరుకొని పోయినప్పుడు, బలహీనతలు నిన్ను చుట్టుముట్టినప్పుడు, ఇదిగో నిన్ను సాతాను
ఇదిగో బంధించాలని, నాశనం చేయాలని చూస్తూ ఉన్నప్పుడు దేవుని యొక్క కృప అంతకన్నా ఎక్కువగా నీకు అనుగ్రహించబడుతుందని నువ్వు జ్ఞాపకం చేసుకో. ఎందుకంటే నీ దేవుడు నువ్వు రక్షించబడాలని కోరుతూ ఉన్నాడు, కానీ నువ్వు నాశనం చెందాలని నీ దేవుడు ఎప్పుడు కూడా నిన్ను కోరుకోవటం లేదు. కాబట్టి నువ్వు బలహీనుడుగా ఉన్నప్పుడే, నువ్వు పాపము చుట్టుముట్టి ఉన్నప్పుడే, నీ చుట్టూ ఈ సాతాను యొక్క కోరలు ఉన్నప్పుడే నీకు దేవుని యొక్క అనుగ్రహము ఇంకా ఎక్కువగా అనుగ్రహించబడుతుంది ప్రియ సహోదరి సహోదరులారా. కాబట్టి ప్రభుని యొక్క కృపను మనం పొందడానికి ప్రయత్నం చేయాలి. క్రీస్తుని మన యొక్క తత్వంగా ధరించడానికి ప్రయత్నం చేయాలి. ఒక నూతన సృష్టిగా మారడానికి మనందరం కూడా ప్రయత్నం చేసినప్పుడు దేవుని యొక్క కృప మనకు అంతకంతగా అనుగ్రహించబడుతుంది. క్రీస్తు ప్రభువుకు సేవకునిగా పునీత అగస్తీను గారు మారగలిగాడు, విశ్వాసాన్ని పరిరక్షించగలిగాడు, పేదలను ఆదుకున్నాడు. అదేవిధంగా ప్రభువుని తన యొక్క జీవితం ద్వారా ఇతరులకు అందించగలిగాడు. నిజమైనటువంటి మార్పును పునీత అగస్తీను గారు కనపరచగలిగాడు. ప్రియ సహోదరి సహోదరులారా, తన యొక్క జీవితం ఏ విధంగా మారిందో తెలుసా? నా కోసము నేను జీవిస్తాను, నా యొక్క కోరికలను తృప్తిపరచుకోవడానికి జీవిస్తాను, నా యొక్క జీవితము నా ఇష్టము, నా జీవితం నా కోసమే జీవిస్తాను అనేటువంటి పరిస్థితి నుండి నేను ప్రభువు కొరకు, ప్రభుని యొక్క ప్రజల కొరకు, సంఘము కొరకు, దేవుని యొక్క ప్రజల కొరకు నేను జీవిస్తాను అనేటువంటి విధంగా తన యొక్క జీవితాన్ని పునీత అగస్తీను గారు మార్చుకోగలిగారు. ఇది దేవుని యొక్క కృప ద్వారా, దేవుడు తనకిచ్చినటువంటి అనుగ్రహం ద్వారా. కాబట్టి ప్రియ సహోదరులారా, మన యొక్క జీవితాలలో మనందరం కూడా ఆత్మ పరిశీలన చేసుకోవాలి. మనము దేవుని యొక్క తత్వాన్ని ఇదిగో ధరించడానికి సిద్ధంగా ఉన్నామా? నీలో మారాలనేటువంటి కోరిక బలంగా ఉందా? దేవునికి దగ్గర అవ్వాలనేటువంటి కోరిక నీలో బలంగా ఉందా? ఆత్మ పరిశీలన చేసుకో. నువ్వు కోరికతో, ఆశతో దేవుని బిడ్డగా జీవించాలనేటువంటి బలమైనటువంటి విశ్వాసంతో ప్రభుని దగ్గరకు వస్తే తప్పకుండా దేవుడు తన యొక్క కృపను, అనుగ్రహాన్ని ప్రసాదిస్తారు. ప్రియ సహోదరి సహోదరులారా, నీ యొక్క ఆనందాన్ని నువ్వు ఎక్కడెత్తుకుంటున్నావు? అదేవిధంగా నేను ఎవరి కోసము ప్రార్థన చేయాలి? చివరిగా నా గతాన్ని దేవునికి అర్పించడానికి సిద్ధంగా ఉన్నానా? నేను మారడానికి సిద్ధంగా ఉన్నానా? ఆత్మ పరిశీలన చేసుకుంటూ, ఒకవేళ మన జీవితాలు దేవునికి దూరంగా జీవిస్తున్నట్లయితే దేవుని తన కృపను మనకు దయచేయమని ప్రార్థన చేసుకుందాం. క్రీస్తు యొక్క తత్వమును, క్రీస్తు యొక్క వ్యక్తిత్వాన్ని మనందరం కూడా ధరించి నూతనమైనటువంటి వ్యక్తులుగా, క్రీస్తు సాక్షులుగా మారేటువంటి కృపను దయచేయమని ప్రార్థన చేసుకుందాం. ప్రభువు మనందరినీ దీవించునుగాక. ఆమేన్. తలలు వంచండి, చివరి ప్రార్థన చేసుకుందాం. కృపాశక్తి సంపూర్ణమైన దేవ, మేమందరం కూడా నీ కొరకు సృజించబడినటువంటి వాళ్ళము. పునీత అగస్తీను గారు చెప్పినట్లుగా నీ యందే, నీలోనే మాకు నిజమైనటువంటి సంతృప్తి, నిజమైనటువంటి శాంతి, నిజమైనటువంటి సమాధానం దొరుకుతుందని మేమందరం కూడా గ్రహించి ఈ లోక ఆశలను విస్మరించి నిన్నే అంటిపెట్టుకుని జీవించేటువంటి బిడ్డలుగా మమ్మల్ని దీవించి మా విశ్వాసాన్ని బలపరచమని మా ప్రభు అయిన క్రీస్తు ద్వారా అడిగి వేడుకొనుచున్నాము తండ్రి. ఆమేన్. ప్రభు మీతో ఉందురుగాక. సర్వశక్తిగల సర్వేశ్వరుడు పితా, పుత్ర, పవిత్రాత్మ మిమ్మందరిని దీవించి సదా కాచి కాపాడుదురుగాక. ఆమేన్.